హాయ్ హలో హౌ ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను మిగిలిపోయిన రొట్టెలు ఉంటాయి కదండి, ముందు రోజు తినేస్తాం, కొన్ని ఉండిపోతూ ఉంటాయి. మళ్ళీ వాటిని తినాలంటే గట్టిగా ఉంటాయి, తినాలని అస్సలు అనిపించదు. దానినే మనం రీయూజ్ చేసి మంచిగా చాలా టేస్టీ యమ్మీగా మనం తయారు చేసుకోవచ్చండి. చాలా ఈజీ వేలో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. రొట్టెలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే తప్పకుండా తింటారు. మరి ఆ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసారా? మరి ఇక రండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను మిగిలిపోయిన రొట్టెలు అండి, నిన్న రాత్రి నేను రొట్టెలు చేశాను. రొట్టెలు చేయక కొన్ని రొట్టెలు అనేవి మిగిలిపోయాయి. ఈ విధంగా ఉన్నాయి, కొంచెం గట్టిగా అనేవి అయిపోతాయి కదా రొట్టెలు. ఇటువంటి సమయంలో అస్సలు తినాలనిపించదు, మనకే తినాలనిపించదు. మరి పిల్లలు ఏం తింటారు? తినరు కదా. అందుకని దీన్ని మనం మంచి టేస్టీ యమ్మీగా మనం తయారు చేసేద్దామండి. నేను ఇక్కడ ఒక రొట్టెని తీసుకున్నానండి. ఇది నిన్న చేసిన రొట్టెనండి. ఈ విధంగా పిజ్జా కట్టర్ని తీసుకోండి. పిజ్జా కట్టర్ లేదనంటే చాకునైనా మనం తీసుకోవచ్చు. దానిని మనం సెంటర్లో ఈ విధంగా మనం సగం హాఫ్ని మాత్రమే మనం కట్ చేయాలండి. చూసుకోండి, రెండు ఈక్వల్గా ఉండాలి. కట్ చేసిన పార్ట్ కట్ చేయలేని పార్ట్ మాట. ఈ విధంగా కట్ చేసి ఒక పార్ట్లో మాత్రము మనం ఏం చేయాలంటే చీజ్ ఉంటుంది కదండి, ఆ చీజ్ని ఈ విధంగా మనం చేయాలి. ఒకవేళ మన దగ్గర మొజరెల్లా చీజ్ ఉంటే దానినైనా యూజ్ చేయొచ్చు. నేనైతే నార్మల్ చీజ్నే నేను యూజ్ చేశానండి. ఈ విధంగా ఆ చీజ్ని పూర్తిగా స్ప్రెడ్ చేసి ఈ విధంగా మనము కట్ చేసిన హాఫ్ పోర్షన్ని కట్ చేయలేని హాఫ్ పోర్షన్కి మడత పెట్టాలి. తరువాత నేను మింట్ చట్నీ మా ఇంట్లో ఉందండి, అందుకని నేను ఈ మింట్ చట్నీ తీసుకుంటున్నాను. ఫస్ట్ది మనం వైట్ కలర్లో ఉంది, తర్వాత మనం గ్రీన్ కలర్లో మింట్ చట్నీని యూజ్ చేస్తే కలర్ఫుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా కదండి. అందుకని నేను మింట్ చట్నీని ఈ విధంగా నేను స్ప్రెడ్ చేస్తున్నాను. మింట్ చట్నీ ఏ విధంగా చేయాలి అని తెలుసుకోవాలంటే ముందు నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి ఈ వీడియోని, ఒక్కసారి చెక్ చేయండి. తరువాత మనం మడత పెట్టిన పోర్షన్ని ఈ విధంగా మడవాలన్నమాట. తరువాత నేను టమాటా కెచప్ను తీసుకున్నానండి. టమాటా కెచప్ అంటే అందరికీ ఇష్టమే కదా, చాలా ఇష్టంగా కూడా తింటారు. ఆ టమాటా కెచప్ను కూడా నేను ఈ విధంగా నేను స్ప్రెడ్ చేస్తున్నానండి మిగిలిన ఒక పోర్షన్లోని. తరువాత మనం మడత పెట్టిన పోర్షన్ని ఈ విధంగా మళ్ళా మడత పెట్టాలి. ఈ విధంగా మనము టేస్టీ యమ్మీ అయిన మంచి ఫిల్లింగ్తో ఈ విధంగా మనము చేయొచ్చండి. మళ్ళా నేను చూపిస్తున్నానండి. కావాలంటే ముందుగా మనము రొట్టెని హాఫ్ కింద ఈ విధంగా ఒక నిషాన్ అనేది పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ని అంటే 1/4 పోర్షన్ని మాత్రమే మనం ఈ విధంగా కట్ చేయాలి. చాకుతో కానీ పిజ్జా కట్టర్తో కానీ మనం కట్ చేసుకోవచ్చండి. తరువాత నేను సపరేట్ ఫిల్లింగ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఫస్ట్గా నేను ఏం చేస్తున్నానంటే టమాటా కెచప్ని వేస్తున్నానండి. టమాటా కెచప్ చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలందరూ చాలా ఇష్టంగా తింటారు. టమాటా కెచప్ని వేసిన తర్వాత నేను కట్ చేసిన 1/4 పోర్షన్ని ఈ విధంగా నేను మడత పెట్టానండి. తరువాత మింట్ చట్నీ, ఆ మింట్ చట్నీని నేను వేస్తున్నానండి. ఒకవేళ మీ ఇంట్లో మింట్ చట్నీ లేదు, ఏది అవైలబుల్గా ఉంటే దాన్నన్నా ఈ విధంగా మనం ఫిల్ చేసుకోవచ్చు. మింట్ చట్నీలోనే నేను ఇక్కడ చీజ్ అనేది స్ప్రెడ్ చేస్తున్నానండి. మింట్ చట్నీ చీజ్ రెండింటి కాంబినేషన్తో టేస్ట్ అనేది ఇంకా అదిరిపోతుంది. ఈ విధంగా డిఫరెంట్ స్టైల్స్లో మనం చేసుకోవచ్చండి. ఇక్కడ చీజ్ని కూడా నేను స్ప్రెడ్ చేసిన తర్వాత దానిని ఈ విధంగా మడత పెట్టాను. తరువాత ఇంకొక సింగిల్ పోర్షన్ అనేది మిగిలిపోయింది కదండి, దానిని పూర్తిగా నేను చీజ్తోనే ఫిల్ చేస్తున్నాను. చీజ్ అంటే పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది. నేను నార్మల్ చీజ్నే చేస్తానండి, మీరైతే మొజరెల్లా చీజ్ యూజ్ చేశారంటే ఇంకా సాగుతూ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా కలర్గా చాలా బాగుంది కదా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. కానీ ఇప్పుడే మనం తినకూడదు. వీటినన్నింటినీ మనం పక్కన పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసి దాని మీద ప్యాన్ పెట్టి ఒక స్పూన్ మాత్రమే నేను ఆయిల్ వేసి దాన్ని పూర్తిగా నేను స్ప్రెడ్ చేశానండి. స్ప్రెడ్ చేసిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పాకెట్ రోటీని నేను పెట్టానండి. మనము దానిని వేసి ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే మనం లోపల పెట్టిన చీజ్ అనేది వేడెక్కి పూర్తిగా స్ప్రెడ్ అవ్వాలన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం కుక్ చేసిన రొట్టెలే కదా, అందుకని చెప్పేసి ఈ విధంగా పూర్తిగా కుక్ అయిన తర్వాత చూడండి, చీజ్ కూడా మనకి మెల్ట్ అయినట్టు కనిపిస్తుంది కదా. ఈ సమయంలో మనం ఏం చేయాలంటే దీనిని తీసి మనం పక్కన పెట్టేసుకోవచ్చు. ఒక్కొక్కటే కాదండి, ఒకవేళ కావాలనుకుంటే మనం 2-3 ఒకేసారి మనం కాల్ చేసుకోవచ్చు.
నేనైతే ఇక్కడ 3 పెట్టి ఒకేసారి నేను కాలుస్తున్నానండి. చూడండి, చాలా టైం కూడా సేవ్ అవుతుంది. చాలా కొత్తగా రెసిపీ కూడా తయారవుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మూడింటిని పెట్టి నేను ఒక్కసారి ఒక 2 మినిట్స్ నేను అలాగా వెయిట్ చేశానండి. వీటిని మనం కుక్ చేస్తున్నప్పుడు మనం సిమ్లో పెట్టి కుక్ చేయాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి, తొందరగా మాడిపోతాయి. ఎందుకంటే మనం లోపల వేసిన చీజ్ అనేది స్ప్రెడ్ అవ్వాలి. తర్వాత మింటి చట్నీ, కెచప్ అన్నింటికి బాగా పట్టాలి కదా రొట్టెల్లోకి. అందుకని ఒక 2-3 మినిట్స్ తర్వాత నేను దీనిని తిప్పుతున్నానండి. చూడండి, ఈ విధంగా ఎంతో చక్కగా టేస్టీ యమ్మీ అయిన ఈ విధంగా దీనిని పాకెట్ రోటీ అని కూడా అంటారండి. చిన్నగా సైజులో ఉన్న పాకెట్లో పెట్టేసుకున్నా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా కాలిన తర్వాత నేను ఒక్కొక్కటిని తీసి ప్లేట్లో పెట్టాను. ఎంతో టేస్టీ యమ్మీ అయిన డిఫరెంట్ షేప్లో చాలా బాగుంది కదా. మీరు తప్పకుండా ఈ యొక్క రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనే తప్పకుండా కామెంట్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. కామెంట్ చేస్తే నాకు ఒక పుషప్ అనేది వస్తుందండి. మరి ఈ రెసిపీ నచ్చితే మీరు ఏం చేయాలి? లైక్ చేయండి. నేను ఈ విధంగా కట్ చేసి మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి, ఇదిగో చూడండి, కట్ చేసిన తర్వాత ఎంతో టేస్టీ యమ్మీగా డిఫరెంట్ కలర్స్లో ఉంది.